ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను మారిపోయాను, ఇక మీదట గంటల తరబడి ప్రసంగాలు ఉండవని చెప్పారు. అలాగే 1995 నాటి బాబును చూస్తారని అన్నారు. తాను ఏది చెప్పినా సూటిగా స్పష్టంగా చెబుతానని, తాను సైతం సమయం చూసుకుంటూ ఉంటాను అని చెప్పారు. తాను 4వ సీఎం అయ్యాక అత్యధికంగా మీటింగ్ని అడ్రస్ చేసిన సమయం గంటన్నర అని, దాదాపుగా అన్ని మీటింగ్స్ని అరగంట కంటే ఎక్కువ టైం లేకుండా తన ప్రసంగం ఉంటోందని చెప్పారు. అంతేకాకుండా ఏ మీటింగ్ అర్థవంతంగా జరగాలని, ఒకవేళ ఎవరైనా సబ్జెక్టుతో రాకపోతే మళ్ళీ మీటింగ్ పెట్టుకుందామని చెబుతున్నాను. అలాగే చెబుతాను తప్ప టైం వేస్ట్ చేయను అన్నారు. అలాగే ఆకస్మిక తనిఖీలు చేయడం ద్వారా పాలనలో స్పీడు పెంచానని, ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి సడన్ సర్ప్రైజ్ విజిటింగ్స్ ఉంటాయని బాబు హింట్ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి దిగువ స్థాయి వ్యవస్థల్లో ఫంక్షనింగ్ ఎలా ఉందో తాను తెలుసుకోవడానికే ఈ ఆకస్మిక తనిఖీలు అని చెప్పారు. అదేవిధంగా కలెక్టర్లు అందరూ ఎంతో బాధ్యతగా పనిచేయాలని, బాగా వర్క్ చేసిన కలెక్టర్లను 3 ఏళ్లు కాదు 6 ఏళ్లు అయినా పనిచేసిన చోటే కొనసాగిస్తామని బాబు చెప్పారు.